విద్యార్థుల జీవితాలతో ఎంసెట్ కన్వీనర్ కో కన్వీనర్ చెలగాటమాడుతున్నారంటూ హైదరాబాద్ లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. జేఎన్టీఎన్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంసెట్ కన్వీనర్ కో కన్వీనర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న ఏబీవీపీ నేతలతో మా ప్రతినిధి బాబర్ ఫేస్ టు ఫేస్. కార్యకర్తలైనటువంటి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆందోళన దిగారు. ఏబీపీ కార్యకర్తలు ప్రస్తుతం జేఎన్టీయూ కార్యాలయం వద్ద ప్రస్తుతం ఆందోళన దిగారు. ప్రస్తుతం ఏబీపీ కార్యకర్తలు ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఎంసెట్ లీక్ అయిన కారణంగా ఏదైతే జేఎన్టీయూకి సంబంధించిన కొంతమంది అవినీతి ప్రొఫెసర్లు కూడా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎంసెట్ కన్వీనర్ కానీ కో కన్వీనర్ కానీ దీని మీద స్పందించిన దాఖలు లేవు. వెంటనే వీళ్ళని కస్టడీలోకి తీసుకొని వీళ్ళని విచారించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఏదైతే కడియం శ్రేణి కావచ్చు, లేదంటే మంత్రి లక్ష్మారెడ్డి కావచ్చు, నైతిక బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేయవలసిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేదంటే ఏబీవీపీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికైనా సిద్ధం ఉందని హెచ్చరిస్తోంది. లేని ఎడల ఏ ధర్నా కానీ ఏ సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ అసెంబ్లీ కానీ ముట్టడించడం కానీ ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. ఈ ఎంసెట్ 2 పేపర్లు దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి లీక్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేశారు. ముందుగానే 10 లక్షల రూపాయలు ఒప్పందం చేసుకుని వీళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా తీసుకోవడానికి 48 అవర్స్ ముందే విమానాలు తీసుకెళ్లి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. దీనిపై ఏమంటారు మీరు? ముందుగా ఈరోజు దాదాపు 70 నుంచి 75 మంది వరకు ఈ విషయంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది మీడియా కథనాల ప్రకారము. నేను ఒక్కటే కోరుకునేది, ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, అవినీతి పరులు ఉన్నారో, స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళని శిక్షించి పేద విద్యార్థులు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఢిల్లీలో జరిగేటువంటి ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఎక్కడైతే ఈ పరీక్ష పేపర్ ప్రింట్ అవుతుందో ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఇది లీక్ అయింది. దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వాళ్ళకి జరిగే నష్టం కానీ విద్యార్థులకు కానీ ఈరోజు ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ద్వారా పేపర్ లీక్ అయిందని అంటున్నారో, మరి దాన్ని జేఎన్టీయూహెచ్ అవినీతి అధికారులు ప్రొఫెసర్లు వాళ్ళకి తెలియకుండా జరగదు. వెంటనే ఏదైతే జేఎన్టీయూహెచ్ కన్వీనర్ కానీ ఎంసెట్ కన్వీనర్ కానీ కో కన్వీనర్ కానీ ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విచారించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ కి ర్యాంకులు రాకపోవడం వలన విద్యార్థులు వాళ్ళు అనుకున్న మెడికల్ సీటు దక్కించుకోకపోవడం వలన సూసైడ్ కూడా చేసుకున్న అవకాశాలు చూస్తున్నాం మనము. ఈ కారణం వీళ్ళనైతే జల్దీగా అరెస్ట్ చేయాలి. ఇంకా కడియం శ్రీహరి గారు రాజీనామా చేస్తే మేము సంతోషిస్తాం. మేము విద్యార్థులం, మా గురించి వేశాడు కాబట్టి. సో వీటిపై ఎంసెట్ కన్వీనర్ అండ్ కో కన్వీనర్ని కూడా అరెస్ట్ చేయాలిగా వాళ్ళు కోరుకుంటున్నాం. ఎంసెట్ 2 పరీక్ష పేపర్ లీక్ అయింది కదా, మళ్ళీ పరీక్ష నిర్వహించాలా వద్దా? మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మాకైతే విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎక్కడ వెళ్ళి విద్యార్థులకు న్యాయం చేసేటట్టుగా చూడండి. దానికి కో కన్వీనర్ గారు ఏం చేస్తారో తెలియదు, కానీ మాకైతే కడియం శ్రీహరి గారు న్యాయం చేయాలిగా కోరుకుంటున్నాం. మేమైతే అయితే ఎంసెట్ 2 పేపర్ ఎప్పుడైతే లీక్ అయిందో వీళ్ళకి సంబంధించినటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పేపర్ లీక్ చేశారో దోషులపై సిఐడి పూర్తిగా విచారణ చేసి వారందరికీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్.